రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. విద్యార్థుల ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయిపోయిందని భావిస్తే పొరపాటే. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో నీట్ ఎగ్జామ్ కావచ్చును, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావచ్చు, ఇవి కేవలము తాత్కాలికమైనటువంటి జనాకర్షక ఎత్తుగడలు మాత్రమే. వాళ్ళు ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యం కోరుకుంటున్నారు, ఎన్నికల్లో పోటీ పడాలనుకుంటున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టాలనుకుంటున్నారు. ఇది సహజంగా అర్థమయ్యేటటువంటి విషయం కాదు. విద్యార్థులు వచ్చారు, ఉద్యమం చేశారు, వెళ్ళారు అని మాత్రమే మనకు అనిపిస్తుంది. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి అంగీకరిస్తుందని వాళ్ళు భావించలేదు. కానీ మోదీ ప్రభుత్వం హఠాత్తుగా అంగీకరించడమే కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయడంతో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇష్యూ లేదు. కానీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్తలు, వాళ్ళ యొక్క ఎత్తుగడలు, ఇటీవలి కాలంలో వాళ్ళ మూమెంట్స్, వాళ్ళు కలుస్తున్న వ్యక్తులు, వీటిని చూస్తే గేమ్ ఇంకా చాలా కాలమే కొనసాగేటట్టుంది. ఉదాహరణకి అశుతోష్ రాంకా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కీలకమైనటువంటి నాయకుడు, అరవింద్ కేజ్రీవాల్కి చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈయన ఈ కాక్రోచ్ జనతా పార్టీలో కీలకమైనటువంటి నెగోషియేటర్. ఈయనతో పాటు దీపికా బలియా అనేటటువంటి మహిళా కార్యకర్త ఉంది. బలియా అనేది జాట్ కులానికి సంబంధించినటువంటి ఉపాధి, ఇంటి పేరు. సో అశుతోష్ రాంకా, దీపికా బలియా వీళ్ళిద్దరూ కూడాను ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కేదార్నాథ్ సాహని ఆడిటోరియంలో జరిగినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా సమావేశానికి వెళ్ళారు. ఈ సంయుక్త కిసాన్ మోర్చాకి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొంటూ వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమెంట్లు చేశారు. ఆ తరువాత దీనిలోనే భారతీయ కిసాన్ యూనియన్ అనే రైతుల సంస్థ ఒకటి ఈ దేశంలో ఉంది. దాని ప్రతినిధి అయినటువంటి రాకేష్ టికాయత్ని కలుసుకున్నారు. రాకేష్ టికాయత్ పేరు ఎక్కడో విన్నట్టుగా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే రాకేష్ టికాయత్ ఈ భారతీయ కిసాన్ యూనియన్తో పాటు అనేక రైతు సంస్థల్ని ఢిల్లీలో 2021-22 ప్రాంతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని దిగ్బంధనం చేసినటువంటి టీంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఢిల్లీని దిగ్బంధనం చేయటమే కాకుండా ఎర్రకోటలో త్రివర్ణ పతాకం ఎగరాల్సిన చోట ఒక మతానికి సంబంధించినటువంటి జెండా నువ్వు ఎగరేసేలాగా చేయటంలో ఈయనది చాలా కీలకమైన పాత్ర. ఈయన తండ్రి ఆయన చాలా ప్రభావవంతమైనటువంటి రైతు నేత. కానీ రాకేష్ టికైత్కి అంత పెద్ద ఫాలోయింగ్ లేదు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఎప్పుడూ డిపాజిట్ దక్కలేదు. కానీ ఇతను ఒక బలీయమైనటువంటి రైతు నేతగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. 2021లో జరిగినటువంటి రైతు ఉద్యమంలోని కీలక నాయకుడు ఈ రాకేష్ టికైత్. రాకేష్ టికైత్తో సమావేశం కావడానికి ముందు సమాజ్వాదీ పార్టీ నాయకులతోటి సమావేశం అయ్యారు ఈ అశుతోష్ రాంకా అండ్ దీపికా బలియా. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ యొక్క ప్రధాన రాజకీయ ప్రత్యర్థి. బీజేపీని తొలగించేందుకు సహస్రథ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ. దాంతోపాటు సమాజ్వాదీ పార్టీతో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ పార్టీల నాయకులతో కూడా వీళ్ళు సమావేశమయ్యారు. అంటే ఒక బ్రాడ్ కూటమిని, యాంటీ బీజేపీ కూటమిని, ఒక రాజకీయ కూటమిని తయారు చేసి ఈ రాజకీయ కూటమి ఏకీకృతంగా పోరాటం, దానికి రైతు సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చును, ఈ మొత్తం ఈ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చును, వీళ్ళందరూ కూడాను సహాయం చేయటం, దానికోసము చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ప్రయత్నం చేశారు.
అయితే ధర్మేంద్ర ప్రధాన్ని తక్షణము రాజీనామా చేయించడంతో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ఎన్నికల ప్రచార విషయం లేదు. ఈ సాధించిన విజయాన్ని విజయంగా చూపించుకుని మా వల్ల ఇదంతా జరిగిందని చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం ప్రొటెస్ట్ ప్రస్తుతం ఆగిపోయింది. విద్యార్థులు రావడం ఆగిపోయింది. అల్లరి చేసినటువంటి విద్యార్థులందరినీ ఏరి దాదాపు 2000 కేసులు పెట్టారు. రాళ్ళు విసిరిన వాళ్ళు, పోలీసుల్ని కొట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టేసరికి వాళ్ళు మళ్ళీ ఉద్యమానికి రావడము, ఉద్యమంలో పాలు పంచుకోవడము, ఇవి జరిగేటటువంటి వాతావరణం కనపడటం లేదు. జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఉద్యమం గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి దీనికన్నా ముందు చాలా విజయవంతంగా నడిచినటువంటి ఉద్యమం రైతు చట్టాలకు వ్యతిరేకంగా 2020-2021 రైతులు నిర్వహించినటువంటి ఉద్యమం చాలా గట్టి ఉద్యమం జరిగింది. ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటటువంటి 3-4 ముఖ్యమైనటువంటి, ముఖ్యంగా హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి రోడ్స్ని వీళ్ళు బ్లాక్ చేశారు. సో ఈ సామర్థ్యం ఏదైతే ఉందో దీనిని ఉపయోగించుకొని బీజేపీ వ్యతిరేక కూటమిగా దీన్ని తయారు చేయటము, దానిలో ఒక కీలక పాత్ర వహించటం అనేది ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రధాన కర్తవ్యంలాగా, లక్ష్యంలాగా కనిపిస్తోంది. వీళ్ళు ఢిల్లీ ఎర్రకోట దగ్గర చేసిన హడావిడి కూడా, ముఖ్యంగా రిపబ్లిక్ డే నాడే ఖలిస్తానీ జెండాను అక్కడ ఎగరేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసే ముందే ఒక ఉద్యమకారుడు చనిపోయాడు. దాన్ని బీజేపీ గవర్నమెంట్ వాడిని కొట్టింది, లేకపోతే దాడి జరిగింది అని చెప్పి ప్రచారం చేయబోయారు. కానీ అక్కడ లభించినటువంటి సీసీ ఫుటేజ్లో అతని ట్రాక్టర్ తిరగబడి అతను చనిపోయాడు. ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా అతన్ని కాపాడేందుకు ప్రయత్నం చేయలేదు. ఈ 2 విషయాలు బయటపడ్డాయి. దాంతో మళ్ళీ ఆ విషయం మీద పెద్దగా వీళ్ళు మాట్లాడలేదు. కాబట్టి రాకేష్ టికైత్ ఎవరైతే ఉన్నారో అతనికి పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని జాట్ బెల్ట్లో మంచి ప్రభావం ఉంది. ఈ జాట్ బెల్ట్లో ఉన్నటువంటి అజిత్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ కుమారుడు, ఆయనకున్నటువంటి బలాన్ని, అదేవిధంగా హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జాట్ నాయకుడు ఓంప్రకాష్, ఆయన పేరు ఓంప్రకాష్ చౌతాలా ఉండేవాడు, ఓపీ చౌతాలా. ఈ చౌతాలా యొక్క కుటుంబం ఓట్లు, ఇటువంటివన్నీ కూడాను కలిపినట్లయితే బీజేపీ వ్యతిరేక కూటమిని కట్టడం సులువవుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరినీ చెరదీసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు జరిగినా ఈ కూటమి ఉపయోగపడుతుంది. ఉత్తరప్రదేశ్లో వచ్చే సంవత్సరం జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని జాట్ ఓటర్లని బీజేపీ నుంచి దూరం చేయగలిగితే దానివల్ల ఎక్కువగా లాభం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఈ నాయకులందరినీ కలిపేటటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ ప్రయత్నంలో భాగంగానే రైతు నాయకుల్ని కలవడం జరిగింది. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలతో కలవడం జరుగుతోంది. వీళ్ళందరినీ కలిపి యాంటీ బీజేపీ ఫ్రంట్ని ముందుకు తీసుకుని రావాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది ఏ మేరకు సక్సెస్ఫుల్ అవుతుంది, అందులో ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ దీంతో ఏ మేర కలిసి వస్తారు అనేక ప్రశ్నలు ఉన్నాయి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదో మామూలుగా ఒక చీకటి మూల ఏదో దాక్కుందని కనుక భావిస్తే పొరపాటు అవుతుంది. పొలిటికల్గా చాలా పెద్ద బ్రెయిన్ దాన్ని నెమ్మదిగా గైడ్ చేస్తోంది, దానికి టాస్క్స్ ఇస్తోంది, దాని చేత పని చేయిస్తోంది. అది రాజకీయాల్లో, ఎన్నికల్లో ఒక బలీయమైనటువంటి పవర్, ఒక బలీయమైనటువంటి పొలిటికల్ పోల్గా దాన్ని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విద్యార్థులలో తయారవుతున్నటువంటి యాంటీ మోదీ సెంటిమెంట్కి రైతులు మిగతా వాళ్ళని కలిపినట్లయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి మొదలుపెట్టి గుజరాత్, గోవా, ఉత్తరప్రదేశ్, ఈ రకంగా ఏవైతే అతి కీలకమైనటువంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయో ఆ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయవచ్చని చెప్పి భావిస్తోంది.
ఒకటి రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు లాభం జరిగినా ఓవరాల్గా అన్ని రాష్ట్రాల్లో గోవాలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, కాంగ్రెస్కి అందరికన్నా ఎక్కువ లాభం కలుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ పట్ల చాలా సయోధ్య భావంతో, చాలా మైత్రీ భావంతో పనిచేస్తోంది. ఇప్పటి వరకు ఈ కోణం విషయంలో కాంగ్రెస్ నుంచి స్టేట్మెంట్ ముందుకు రాలేదు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలని దెబ్బతీయడమే కాక్రోచ్ జనతా పార్టీ కీలక నాయకులందరూ భావిస్తున్నారు. ఆ దిశగానే వాళ్ళ యొక్క రాజకీయపు ఎత్తుగడలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని నిశితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.